తెప్పించుకుంటానా వాటర్ ఏమమ్మా ఎట్లా నువ్వు చూడు ఏమ్మా నీ కప్పలు పెట్టాలని ప్లాన్ చేసింది. ఏమనుకుంటుంది వద్దు తొందరగా అమ్మా వద్దు నాన్న రానన్నా నువ్వు లేకుంటే ఎట్లా నాన్న నిన్ననే అట్లా కాదమ్మా కప్పలు వెళ్ళిపోతాయి అంతేగా కూర్చొని నాకన్నా ముందే లేసి క్లాస్ అయిపోయింది ఇప్పుడు లేసేయలేదు. అట్లా కాదమ్మా కప్పలు ఉండాలి కదమ్మా చెప్పు. నాదేముంటుంది కప్పలు కదా. భారీ వర్షానికి వాటర్ చూడండి ఎక్కడ ఉంది. క్రేజీగా ఉన్నాయి వాటర్ అసలు మామూలుగా కాదు. ఓయ్ వాటర్ చూడు ఎట్లా వచ్చినాయో ఆ పక్క కదా అవును చూసి ఆ ఏరియా అంతా మునిగిపోతుంది రా తెలుసా. అందరికి శుభోదయం. అంతే కదండి కప్పలు మళ్ళా దొరుకుతాయా చెప్పండి. ఏంది ఇప్పుడు నువ్వు టీ తాగిరా. వద్దులే నాయనా తాగమ్మా వద్దులే నువ్వు అట్లా నువ్వు హర్ట్ అయితే వద్దులే తాగు తాగేసి పోసుకొని తాగి వాచ్ ఉంటే బాగుంటాండి ఆయన చేతికి ఏం చూసుకుంటాను అంతే. అయిపోయింది ప్రశాంతంగా తాగలేను కూడా తాగనేమో వాచ్ లేదు. నాకు ఇది పడకుంటే నా బాడీ పని చేయదు. డీజిల్ పడింది నాది. ఓన్లీ టీ అంటే డీజిల్. ఏదైనా మునగాకు జ్యూసులు అట్లాంటివి ఉండవు. డీజిల్ టీనే డీజిల్. కాఫీస్ నీకోసం వదిలిపెడుతున్నా. అమ్మా తాగమ్మా అంతా తాగి ఇంకా లాస్ట్లో వదిలిపెట్టేది ఏముంది కానీ తొందరగా కానీ. దొంగ 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 రా కూర్చో తొందరగా. యాడున్నాయన చెప్తావు. ఎవరో తిక్కోడు అనుకుంటారే. ఈ కప్పల కోసం సర్చింగ్ అండి. ఏం బయటనే తిరుగుతా అంటే రావిష్నాడు అత్త ఇంటి దగ్గరే చూద్దాం రా. ఆడ ఉంటాయి రా. మధ్య కింద పైన కనబడుతుందా అమ్మయ్యా. నన్ను చూపిద్దాం మళ్ళీ ఎగిరిపోయానది. పరిగెత్తు పరిగెత్తు నీకు చూపిస్తాను. నువ్వు తొందర రాలన్నా నీకు తెలీదు అట్లా. అయ్యో అయ్యో అట్లా అంటే ఎట్లమ్మా తొందర రా. వద్దు వద్దు రానన్నా. దీన్ని పట్టుకుంటావా నువ్వు? పట్టుకో ఏమో పట్టుకోగలుగుతావు కానీ మీద కొరుకుతాయేమో కదా అంటున్నాయి. నాన్న ఆ బాక్స్ ఇక్కడ పట్టుకో.
ఉన్నది భయ అనేలా చెయ్యొద్దు. లేదు అవి పోలే పట్టుకొస్తా. విష్ణు మళ్ళా బాక్స్ లేదు పోయేది మళ్ళా ఎన్ని సమయం అంతుంది. జూమ్ చేసి చూపించదండి. 2లో జూమ్ పెట్టినావా? జాగ్రత్త మళ్ళీ అవి పోయానే. ఏంది ఇప్పుడు 3 అవన్నీ తీసుకుపోయి ఇంట్లో వదులుతావా? అంతేగా చెప్తానే ఉన్నా అది పోతుంది అని. అది ఇదిగో నీళ్ళన్నీ నా తలకాయ మీద ఉంది. ఏంటి రాయేంగా మళ్ళా అదే పోతుందిరా. ఆ కప్పది ఈ పక్కకు వచ్చిందంటే ఆ పక్కన వచ్చే ఇంకా ఎండ వస్తుంది. విష్ణు వచ్చే ఏమ్మా ఏం చేస్తున్నావు? లేచినావా? సొంటి కాపీ చేసుకున్నావా? బాగున్నావా? అంతా కుశలమా? ఏదో తేడాగా ఉందండి. ఏంది ఉంటుంది? ఎందు పట్టు ఇందు బాబీ ఏమన్నా అంట. నువ్వేమన్నా చేసినా కాఫీ గ్లాస్ ప్లాన్ నీ చేతులు బాగాలేవు. అయ్యో ఏమ్మా గలీజ్ అంటారు అట్టంట దగ్గర సేమ్ నిన్నలాగే పక్కన పడుకొని మళ్ళీ కప్ప సౌండ్ తీసుకో. కప్ప సౌండ్ అక్కడ రెడీ పెట్టలేము సార్. నిన్ననే సేమ్ టు సేమ్ కాప చూపిస్తాను. పెట్టగలవు. పడుకున్నట్లు యాక్టింగ్ చేయి. నిన్నలాగా అట్లా కాకుండా పడుకున్నట్లు నిజంగా పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తా పెట్టు. ఓకేనా? అమ్మ సీరియల్ చాలా సెకలు ఉన్నారా నీలో? నిన్నలాగా అట్లా చేయొద్దు. పర్ఫెక్ట్గా కళ్ళు మూసుకొని సైలెంట్గా సిద్ధు తీసుకొని ఇప్పుడు ఇది కదా అప్పుడు చూడు ఇట్లా. ఓకే ఇట్లా నాకు తాళి కట్టినా నా మొగుడు కాదు. నీకు తాళి కట్టిన నీ మొగుడు కాకుండా చూడుగా అట్లా ఇట్లా కళ్ళు మూసుకొని మళ్ళీ ఇట్లా ఇట్లా Oh no!
నేనేం చేస్తాను, నేనేమన్నా ఒలిపించుకుంటానా వాటేసుకుంటా. ఏమమ్మా ఎట్లున్నావు చూడు ఏమ్మా నీ కప్పలు పెట్టాలని ప్లాన్ చేసింది. ఏమనుకుంటుంది ఆడచూపి కప్పలు కాదు తిక్కదాన వాళ్ళు ఉరుకుతున్నారు. బాగున్నారులే ఇద్దరు గుణపోతులకు అట్లా బుద్ధులే మీకే కన్ను తింటారా మీరు? అందుకోబా పడుకోమన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. కప్ప లోపలికే పోయింది మా రావడం లేదు. పోయితా బాబినా ఇప్పుడు ఉన్నాము ఎంత బాబీ, నాకు జ్వరం వస్తుంది. బయటకి వెళ్ళేసానులే. ఇదేంది ఇదేందా ఇదే లేదా వెళ్ళిపోయింది బయటికి పో, వెళ్ళిపోయింది పో. లేదులే పారేసి బయట కాదు. నిద్రలో లేదు అది ఏంది లేదు, ఎందుకు టెన్షన్ తీసుకుంటాం. చూసిరా కప్ప భయం వెళ్ళిపోయింది మీకు. చూడండి చిన్నప్పుడు పట్టుకొని ఆడుకుంటాం కదా, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మా అమ్మ టెన్షన్ మేడా కాఫీ చెల్లేసుకుంటుంది. బయట చూపిద్దా ఇది చూపించదాన్ని. పెట్టండి వాటర్ దగ్గర పెట్టండి, ఈడ పెట్టాడు నీటికి ఇచ్చాడు. పొద్దు పొద్దున్నే అది వెళ్ళిపోతుంది. అది వదిలేసిన, నో ప్రాబ్లం, వదిలేసిన. ఇట్లా పనులు చేయొద్దప్ప, నువ్వు ఎప్పుడు చేస్తావులే. ఇంత లావు కప్పుండే దొరకలే, అది ఇంత లావు ఉంది. ఏంది గబ్బుడు? చిన్నప్పుడు మనుషులందరూ మనం ఆడుకో. చూడు ఏం పట్టించుకోవద్దు, టెన్షన్ తీసుకోవద్దు. పోయిస్తా బాయ్. జోవిలో లేదు బుడుక్స్, జోవిలో ఎట్లుంటుంది బుడుక్స్? బయట వదిలేసింది. ఒకటే తెచ్చిండేది, 2 తెద్దాం అనుకుంటే కుదరలే. ఇంత లావు 2 కప్పలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, దాన్ని పట్టుకునే పోయినాడు, అది దొరకలే. ఉన్నది బాయ్ ఫస్ట్ ఒకటి పట్టుకొచ్చినామా, ఆ 2 కానీ పట్టుకున్నామని చూసినాము. ఈడ అది పట్టుకునే కాల ఉన్నది బాయ్, మళ్ళీ ఇది పోతుందని చెప్తానే ఉన్నాను. అది కానీ దీంట్లో డబ్బాలో కింద పడిపోయింది. మళ్ళా ఇంకా మీకోసం మీకు మాట ఇచ్చినాం కాబట్టి తీసుకొని వచ్చినాను. కాదు ఈ అప్పకి తోడు ఆడ ఇద్దరు పిక్చర్లు ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. మాట ఇచ్చేకేమన్నా మాకు గిఫ్ట్ ఇస్తాను. వాళ్ళు కానీ ఎవరో పెద్దోళ్ళు అంకుల్స్ హెల్ప్ చేసిరు నాకు పాపం. అన్నారు కప్పల కోసము. ఏంటి కానీ అడుక్కోము, ఏం చేస్తావు? పెళ్లి చేస్తే అందుకే మొగ కప్పని బాడు కప్పని తీసుకొని వచ్చి అమ్మకి పెళ్లి చేద్దాం అనుకుంటే. చెప్పు తీసుకొని కొడతా నీకే. ఆ పాప చెయ్యి. తెలియ పాపం ఇంకా ఏదో వర్కింగ్ లో ఉంది, ఇంకా కొంచెం కొన్ని రోజులు పోయినాక చేయొచ్చు. చిన్న పాప. కుజదోషం ఉంటే పోతుంది కదా. అవును అవును కుజదోషం.
జోలికి రా. కాదు కుజదోషం ఉంటే పోతుందంటమ్మా. పులి దోషమా? కుజదోషం. నాకేమైనా ఇప్పుడు పెళ్లి కాదు కుల దోషాలు బోయ దోషాలకి పులి దోషం అంట. తీసుకొని పోండి నా పడక. ఏంటి నీళ్ళు పడే కప్ప నీళ్ళు వేసినావు కప్ప అంట. బాయ్ అండి. పో బాబీ పో. సో జస్ట్ ఊరికే అట్లా బయటికి పోతాం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఊరికే అట్లా తోటకి వెళ్తున్నాం. ఊరికే అట్లా ఆచికి పోతాం. ఆచి అక్క ఇబ్బందిగా ఉంటే చెప్పక్క, నేను డ్రైవింగ్ చేస్తాను. ఆచి పూచి నాయన, నువ్వు డ్రైవింగ్ చేసిరా అయితే చెప్పు. నేను ముందు ఇప్పుడే ఇక్కడే దిగిపోతాను, నాకు దగ్గర. చెప్పు ఇంకా ఏమైనా మెమరీస్ అట్లా. నావేమున్నాయి? నేను ఏమైనా సీరియల్ యాక్టింగ్ చేస్తానని చెప్పుకున్నాను. దానికేముంది, సీరియల్ యాక్టింగ్ చేస్తేనే చెప్పుకుంటారా మెమరీస్? మెమరీస్ మెమరీస్ ఏం లేవప్పా. నీవేమన్నా మొగుడు పెళ్ళానివి లవ్ స్టోరీలో, రొమాన్స్ స్టోరీలో, ముచ్చట్లో గుస్సు అంటారు కదా ఇద్దరు. నీ కొడుకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అన్నా ఉంది, నాదేముంది అత్తయ్య. చిట్టెలకల స్టోరీ, ఇద్దరు చిట్టెలకలా కట్ట కొరుక్కుంటారు కదా. అమ్మ అప్పుడే మళ్ళా అత ఆడ ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పు. అమ్మ అప్పుడే మళ్ళా అన్నావంటే నేను ఇట్లా దిగను, తీసుకొని పడిపోతా అట్లే కిందికి. సెంటర్ లాక్ చేయి. ఆల్రెడీ లాక్. అది ఎందుకు కదా పాపం, నీకే అట్లా అవుతుంటాయి. కాదు బుడుక్సు, ఏంది బుడుక్సు? ఇక్కడ చూడు అన్ని పుండ్లు అయిపోతానండి దోమలతోను. నాకు షుగర్ లేదు ఏం లేదు. నన్ను ఇట్లా బద్దు లేపినావంటే ఇది దోమలు స్మెల్ ఇంట్లో భరించలేకున్నట్లుంది. లెట్రిన్ స్మెల్, డ్రైనేజీ ఫుల్ అయిపోయి మా బెడ్రూమ్ పక్కన మొత్తం బ్లాక్. లోపలికి బెడ్రూమ్ లోకి ఊరుతాందంట. బాత్రూమ్ లో అంతా అదా, దాన్ని అడగండి చెప్తుంది. స్మెల్ పొద్దున బయటకు మార్నింగ్ టైమ్స్ కూర్చోలేకపోతున్నా. లాస్ట్కు నేను ఆ సిట్రజిన్ టాబ్లెట్లు వేసుకుంటాను రోజు. ఎందుకు? నవ్వులు ఎక్కువైపోయి మంటలు అవుతున్నాయి, అందుకని నేను ఇల్లు ఎత్తుకుతాను. మళ్ళా డ్రైనేజ్ వాళ్ళు ఏం చేపిలేదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. అలా స్మెల్ ఎన్ని రోజులు అని చూస్తాము. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చూడాల. పోతాను నేను అట్లంత లోపలే పైకి. అయితే ఇప్పుడు మళ్ళా కొత్త ఇల్లు, మళ్ళా మనం అమ్మ ఇల్లు మారుతాంది, మనకు కొత్త బ్లాగ్ వస్తుంది. మారద్దా వద్దు చెప్పండి, నేను అట్లే ఉంటాను. ఆ వాసనకి ఎన్ని రోజులు బతుకుతే అన్ని రోజులు బతుకుతాను. ఉండు అంటారు చాలా మంది. దోమలన్నీ అట్లా గుర్తించుకుంటాను. ఉండు అంటారు మా చాలా మంది, ఉండమంటారు. నీ అట్లా పరంబోకోళ్ళు అయితే ఉండమంటారు. కాదు, అద్దానికి ఏం పూసుకున్నావు అంతా? ఏంది పూసుకున్నాను? అట్లే ఉంది అంతా. ఆ పక్కన ఏమైనా అదేనా? అదే నువ్వే ఎంత పక్కన అంత కలిగి వస్తానంటే నువ్వే పోయి చూస్తూ కదరా పొద్దున చెట. నేను నిజంగా అంటే చూసింది, నాకేం కనపడలేదు, స్మెల్ రాలేదు. నాకైతే చూసినావు కదా. కాదా చూడే, నువ్వు చూసినావు కదా చెట ఎట్లుంది చెట అదంతా. వర్షం పడింది, నువ్వు పోయి లేకుంటే మళ్ళీ మాట్లాడేది. వర్షం పడిందంట. ఏదన్నా ఉండేది ఉన్నట్లు చెప్పల్లా. ఇప్పుడు కాదు, మళ్ళా ఎదురు ఇంటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమి, కొత్త ఇంటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమి, మన ఇంటి పక్కన వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ గురించి ఎత్తద్దు. అంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు పాపము? వాళ్ళు ఓన్ హౌస్ వాళ్ళు బావి. వాళ్ళు కూడా గుంతదో పైపు మన బెడ్రూమ్ కల్లే వేసి వాళ్ళు కూడా ఆ నీళ్ళన్నీ మనకే పంపిస్తున్నారు. పంపిలేమా, ఎవరి కర్మ వాళ్ళకు, మనం పట్టించుకోకూడదు. లేప ఇంట్లో కూడా సింక్ లో నుంచి పైపు లోపలికి తీసుకుంటాలే. తీసుకురాలేదా విష్ణు? నాకేమైనా నువ్వు చెప్పినావా? సూపర్ కదా. అవన్నీ ఇట్లా విడిపోయిన కంకి గాలే చూసుకోది. కింద ఉంటుంది ఇప్పుడు ఆ కంకి ఆడొస్తుంది చూడు. యా ఊరు? చిత్రీవా నువ్వేమైనా? దీనికి రాదా? కంకులు పైన రావు, చూపిస్తాను మీకు. ఏంది
నందిలా తయారైంది. మళ్ళా ఎట్లున్నాడు వీడు? వటుడు వస్తాడు. కాదు ఏంది అది? అది గుర్రమ్మా. గుర్రం కాదులే, గుర్రం జాతి గుర్రము. ఆవు. ఆవా జాతి గుర్రమ్మా, జాతి గుర్రమ్మా. అయ్యా కంకులు. ఇప్పుడు చెప్పు, కంకులా కదా ఇది? ఇదో ఇవి కంకులు. ఇదిగో ఇద్దో ఇద్దో. ఇక్కడ రారా. ఏం మాయా, ఎట్లున్నావు? బాగున్నావా? ఏం డల్ ఉన్నవరంతా? నో, గో బ్యాక్, గో బ్యాక్. నో. ఏందిమా? ఏమో అంటున్నారు వీడు. ఏంది? మాయానిచ్చి చటాకు పెళ్లి చేద్దాం. చిత్రి సిగ్గుపడుతుంది. చిత్రి చూడు, చూసి సిగ్గుపడతాను చూడు. ఆడ పెళ్లి కూతురా సిగ్గుపడుతుంది. మాయా, ఇదో మీ ఆయన వచ్చినా చూడు. మాయా నన్నే కాదు లేదంట. బా కోసినావన్నా? నేను కూడా చెట్టా, నువ్వే పోసినావు. ఓ ఎర్ర అన్యాయం చేసినాడు, అన్యాయం చేసినాడు. అది స్వీట్ ఉంటుంది. చాలా స్వీట్ ఉండేది. నేను తిన్న కళ్ళు నాకు మళ్ళీ కడుపు నొప్పిస్తే అన్నయ్య ఇస్తాను. దాంట్లో చూడు అయ్యి, ఇది మాగింది చూడు కాయ. ఇది మాగింది, ఇది కూడా మాగింది. ఇదిగా సూపర్ ఉంటుంది ఈ కాయ అయితే. ఈ రెండు సూపర్ కాయలు. అది కంకి అంటే చాలా ఇష్టం. ఇంకొంచెం రాలేదు, ఇంకొంచెం వస్తే వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి మా, నాకు తెలిసి ఇంకొన్ని రోజులు కాల్చొచ్చు. ఇప్పుడు చూద్దాం సైజు, చూద్దాం బాగా వచ్చినాయి సైజులో. మునక్కాయలు ఫ్రై చూపిస్తాం. అది కూడా ఏంటి కదా? సిర్రాక, సిర్రి, ఇదేనా పద్దు సిర్రాక్ అంటే? కొంచెం ఎర్రగా వస్తుంది. తెలుదా నీకు కూడా? కోడి జుట్టాక ఎర్రగా ఉంటుంది. మేము ఇట్లా అంటాం. తోటకూర. అది తోటకూర అంటే మీరు తోటకూర అంటాము, ఇది అంటాము. ఇది సిల్లుకూర అంటాం అక్క. సిల్లుకూర. మేము అది కోడి జుట్టాకు అంటాము, ఇది తోటకూర. తెలుదులే నీకే? సనేకల్ సైడ్ వాళ్ళు వేరు, కర్ణాటక సైడ్ వాళ్ళు. అవునా? అయితే మీది వేరు మాది వేరు అంటావు. రోజు ఇదే. అవునా? షుగర్ బీపీ రెండోటికి తగ్గిందంట. రోజు ఇదే తింటాం. ఇది ఆకుకూర వేస్తే రాదేమో, అదంతా కదా రాలేమో కదా? ఇత్తనాలు వచ్చేటట్లున్నాయి దీన్ని చూస్తా అంటే. వస్తుంది అదేమో, అంటే ఎవరు పెట్టించుకుంటారు. ఏం ఆకు? సిర్రాకు అంటాం మేము. సిర్రాకు. ఇది గురిగాకు. గురుగాకు ఫేమస్. ఇదంతా వచ్చినది, ఇది వేరేనేమో కదా? ఇది వేరే. వేసుకుంటావా ఇది బువ్వలేకి? తినేటప్పుడు ఏంది బాబి నువ్వంతా నా బండన పర్లేదు తిను పాపం. ఉతారాలు చేస్తాడు. ఊరికి పోతున్నావు బాగా కడుపు నిండా తిని. ఏమే మళ్ళీ బర్త్డేకి వచ్చేసి మా అమ్మకు వస్తా ఏమైనా గిఫ్ట్స్ తీసుకొని రా. నాకేం అవసరం లేదులే, నువ్వు వస్తే చాలు. గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మకి. పద్దుకి ఏంది చెప్పిస్తావు? చెప్పిస్తాంలే. ఎప్పుడో తెలియాలి ముందే ఒక సెప్టెంబర్ 1 వస్తాయా? ఫస్ట్ గా థర్డ్ మ్యారేజ్ అందుకు అట్లా చెప్పినా. మా అమ్మది కూడా అంతే. మా అమ్మది ఇంకో 1 మంత్కి వస్తుంది. 1 మంత్ కాదులే, అక్టోబర్ నవంబర్ 2 మంత్స్ తర్వాత వస్తుంది. డిసెంబర్కి. బాబీ డిసెంబర్ అని నేను అందరు తిడతాన్నా కూడా మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు చూడు. సారీ మా, డిసెంబర్ 3 అన్నా. ఎంతమంది నన్ను ఫోన్ చేసి తిడతాన్నారు తెలుసా, బాబీ కొంచెం బుద్ధి ఉంది అట్లా మాటలేనా అనేది అని. ఎందుకు? ఆ రోజు పుట్టిన వాళ్ళంతా ఏం చేసుకుంటారు మళ్ళా? ఆ పుట్టిండేది అది వాళ్ళ కర్మ, వాళ్ళది. ఇది కర్మ ఏమీ లేదు. లేకున్నా కూడా నువ్వు సృష్టిస్తే సృష్టికర్త. తినారు, తొందరగా తినారు. పోదాం, టైం అవుతుంది. పాపం ఇడిచిపెట్టేసి మా నాయమని ఎక్కించి
జోలపాట పాడి ప్రోడక్ట్స్ అన్ని ఈడబెట్టిపో. అమ్మ వాడుకుంటుంది, తెల్లగా అవుతుంది. ఎవరేం అనుకోలే, ఎవరేమనుకో. అమ్మాయిలు ఎక్కువ కదా ఫాలోవర్స్, అమ్మాయిలు ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా, వాడని అమ్మాయిల ప్రోడక్ట్స్ బుడుక్స్ అవి. అందుకే అబ్బాయి అంగా లైక్ ఎక్కువ చేస్తారు వాడు. రాండి రాండి, తొందర రాండి. రండి అమ్మ, బయలుదేరదమ్మా. రాచట మన ఛానల్ చెప్పిరా పో. చెప్తా బాబు, చెప్తాను. ఏనా ఏడుస్తున్నావునా? కంటే గీగబడి కవరింగ్ భయంకరంగా చేస్తున్నావు నువ్వు. మా ఏం ఏడుస్తున్నారు? కంటే గీగలు ఉన్నాయి అందరికి రైట్ దాంట్లోనే ఉన్నాయి. చూడు అంటే మధ్యలో పోవాలి అప్పుడు.